హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను మటన్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో 2 గంటల ఆయిల్ వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న మటన్ ఏంటంటే 1/2 కిలో కాబట్టి 2 గంటల ఆయిల్ వేసుకొని సరిపోతుంది అనమాట. ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ముక్కల్ని బాగా మనము ఆయిల్లో మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం బాగా మగ్గనిచ్చేస్తుంటే కర్రీ అనేది బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట. నేను అలా అందుకని కొంతసేపు అయితే ఆనియన్స్ ఆయిల్లో బాగా మగ్గనిచ్చేసినాక ఇప్పుడు ఒకసారి అట్లా కలిపేసుకుంటున్నాను అనమాట. ఆవంత నుంచితే ఆనియన్స్ అనేది మాడిపోతాయి అనమాట. అందుకని చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఒకసారి కలిపెట్టేసుకొని ఇప్పుడు 2 పచ్చిమిరకాయలు తీసుకొని వాటిని కొంచెం చీలికలుగా చేసుకొని వేసేసుకున్నాను అనమాట. పచ్చిమిరకాయలు వేసినా కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఈలోపు 2 టమాటాని తీసుకొని మీడియం సైజు టమాటాలని తీసుకున్నాను, కట్ చేసుకొని ముక్కలు వేసుకున్నాను. వీటిని కూడా బాగా మగ్గనిచ్చేస్తున్నాను. బాగా మగ్గనిస్తే కర్రీ అనేది కొంచెం గ్రేవీగా బాగా ఉంటుంది అనమాట. అందుకని కొంచెంసేపు మనం ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో నేను ఇంకేమి యాడ్ చేయలేదనమాట. ఎందుకంటే ముందు ఇవి బాగా మగ్గిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. సో టమాటా ఆనియన్స్ బాగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా వేగుతాయని అంటారు. అందుకని సాల్ట్ కూడా వేసేసాను అనమాట. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి, ఒకేసారి అంతా వేసుకోకూడదు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తాన్ని కలిపెట్టేసుకుంటున్నాను. బాగా కలిపెట్టుకుని ఎందుకంటే అడుగున అంటుకోకుండా ఉంటుంది అనమాట. 1-2 సార్లు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కొంతసేపు మగ్గనిచ్చేసుకుంటే బాగా ఉంటుంది అనమాట. మగ్గితే ఏంటంటే మనకి గ్రేవీ అనేది మంచిగా ఉంటుంది. అప్పుడు వాటర్ మనం తక్కువ పోసేసుకోవచ్చు అనమాట. దీంట్లో కొంచెం నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా యాడ్ చేసుకొని కొంతసేపు ఆయిల్లో నేను పసుపు, కారం వేయగానే ఎమ్మటే కలబెట్టేసాను అనమాట. కలబెట్టను ఎందుకంటే అలా కలబెట్టేస్తే కారం కింద అడుగు అంటుకొని మాడిపోతుంది అనమాట. అందుకని కొంతసేపు మగ్గనిస్తాను అనమాట. ఏదైనా సరే ఎమ్మటే వేయగానే కలబెట్టకూడదు. కొంతసేపు మగ్గనిస్తే ఏంటంటే కొంచెం మగ్గడం వల్ల మనకు అడుగు అనేది అంటుకోదనమాట. అంటుకోకుండా బాగా టేస్ట్గా ఉంటుంది. లేకపోతే ఉప్పు, కారం ఎమ్మటే వేయగానే ఒకసారి కలబెట్టేసాను అడుగు అంటేసుకుంటుంది. దీంట్లో నేను కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడే. దీంతోపాటు నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే కరివేపాకు వేస్తే కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకనే నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఈలోపు ఒక 5 నిమిషాలు అయితే బాగా మగ్గనిచ్చేస్తున్నాను. మళ్ళీ ఉప్పు, కారం అన్నీ వేసాం కాబట్టి అవి కారం స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. ఈలోపు నేను ముందే కడిగి పెట్టేసుకున్న మటన్ అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఈ మటన్ని యాడ్ చేసి ఒక 2 నిమిషాలు అయితే బాగా కలబెట్టేస్తున్నాను. ఇలా కలుపుకుంటే ఏంటంటే ఉప్పు, కారం అన్నీ కూడా ఈ మటన్కి బాగా పడతాయి. ఇలా ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఎమ్మటే వాటర్ పోసేసి మనం ప్రెషర్ పెట్టకూడదు అనమాట. ఇలా పెట్టేసుకుంటడం వల్ల కొంచెం టేస్ట్గా అనిపించింది. ఆయిల్లో ఇది బాగా మగ్గుతుంది. ఇంకొంచెం ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఉప్పు, కారం అనేది యాడ్ చేసేసుకున్నాను. ముందు కొంచెం వేసాను అనమాట. తర్వాత కొంచెం టేస్ట్కి సరిపోలేదని మళ్ళీ కొంచెం యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు మగ్గనిచ్చేసేసుకొని ఎందుకంటే మనం ముందేసుకున్న ఉప్పు, కారం, పసుపు అనేది సరిపోలేదనమాట. నేను కొంచెం తక్కువ వేసాను అనమాట. అందుకని మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వేసాను. ఈలోపు ఇది మగ్గేలోపు నేను మసాలా అయితే తయారు చేసుకుంటాను. మసాలా నేను ఎప్పటికప్పుడు నాన్ వెజ్లో అయితే అప్పుడే తయారు చేసుకుంటాను. సో దీంట్లో ఏంటంటే కొన్ని ధనియాలు వేసాను, ఒక స్పూన్ ధనియాలు, అంటే ఎన్ని వేసాను అనేది నేను చెప్పలేకపోతున్నాను. నేను ఉరమరగ వేసాను కాబట్టి అందుకని. ఒక స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, ఒక చిన్న చెక్క వేసాను. దాంతోపాటు ఇలాచి, దాంతోపాటు కొన్ని అవి వేసేసి బాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఈలోపు ప్రెషర్ కుక్కరు పెట్టేసేసి దాంట్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. నేనైతే ఇప్పుడైతే ఈ విజిల్ ఒక 10 రానిచ్చాను అనమాట. 10 రానిచ్చేసాక నేను విజిల్ తీసేసాను. ఎందుకంటే అలా వేస్తే కొంచెం బాగా మగ్గిపోయి కర్రీ మెత్తగా అయిపోతుంది. ఫైనల్గా అయితే అన్ని మసాలాలు అన్నీ యాడ్ చేసినాక మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. నాకు కావాల్సినంత వాటర్ యాడ్ చేశాను. లాస్ట్కి ఫైనల్గా మటన్ మసాలాను అయితే యాడ్ చేసేసాను. మటన్ మసాలా యాడ్ చేసేసి ఒకసారి టేస్ట్ అన్నీ చూసుకున్నాను. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయా లేవా అని చెక్ చేసుకున్నాను. అన్నీ అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి. టేస్ట్ మాత్రం నేను చూడను, టేస్ట్ మాత్రం మా వారే చూస్తారు. ఎందుకంటే నేను మటన్ తిన్ను, కానీ మటన్ మాత్రం బాగా వండుతాను. ఒకసారి ఆయన వచ్చి చెక్ చేస్తున్నాడు, అన్నీ సరిపోయినాయి అంట. ఇంకా ఫైనల్గా అయితే నా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మటన్ ఇలాగే చేసుకోండి, బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. అయితే ఫైనల్గా మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.